ఓకేనా? అందరూ రెడీనా ఈరోజు టాపిక్ తో? రెడీ మేడం. ఎస్ ఎస్, మేడం, రెడీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మేడం, టాపిక్ లోకి వెళ్ళిపోదామా? ఎస్ మ్యామ్. స్క్రీన్ షేర్ చేయనా? ఎస్ మ్యామ్. ఓకే, ఇంట్రడక్షన్ చెప్పండి. ఎస్, యాక్చువల్గా అండి మనం అందరూ కూడా గుడ్ మార్నింగ్. స్కిన్ గురించి టాపిక్ అండి. యాక్చువల్గా మనం స్కిన్ ఎలాంటి స్కిన్స్ ఉంటుంది, మన స్కిన్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ అండ్ మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, ఇలా చాలా చాలా ఉంటుంది. సో ఇక్కడ ఎవరికండి, అందరికీ ఏజ్గా అంటే చూడండి 40 ఇయర్స్, 30 ఇయర్స్, 20 ఇయర్స్ అయినా స్కిన్ మీద చాలా చాలా ఇబ్బందులు, అంటే చూడండి పింపుల్స్ రావడం, లేకపోతే పిగ్మెంటేషన్, లేకపోతే స్కిన్ చాలా డల్గా ఉండడం, 20 ఇయర్స్కే 30 ఇయర్స్ వాళ్ళ కనిపించడం, 40 ఇయర్స్ వాళ్ళు 60 ఇయర్స్ వాళ్ళ కనిపించడం, అంటే కొంచెం ముడతలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అలా ఎందుకు వస్తుంది, దాని వలన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇది యాక్చువల్గా మన స్కిన్ స్ట్రక్చర్ అండి. ఇప్పుడు ఇలా మనకి స్కిన్ లేయర్స్ అన్నవి 3 లేయర్స్ ఉంటుంది. సో అసలు హెల్దీగా ఉండే స్కిన్ ఎలా ఉంటుంది, మనం 20స్లో ఎందువలన మన స్కిన్ అలా డ్యామేజ్ అవుతుంది, సో మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి వాటి గురించి లైట్గానే మనం తెలుసుకుందాం. సో మన స్కిన్ స్ట్రక్చర్ చూసారా, మనం పల్చగా, మనకి బాడీ అంతా కూడా మన పెద్ద ఆర్గాన్, మన బాడీకి ఉండే చాలా లాంగ్ ఆర్గాన్ ఏది అంటే మాత్రం ఏంటండి, స్కిన్. మన ఆర్గాన్స్ అన్నిటిలోని కూడా మనకి బిగ్ ఆర్గాన్ ఏంటండి, స్కిన్ అన్నమాట. సో అంటే చాలా మన స్కిన్ అంట పరిచితే చాలా ఎన్నో మీటర్స్ వరకు కూడా వస్తుందండి. అంటే మన స్కిన్ ని ఒక చాపలాగా చేసి స్ట్రెచ్ చేస్తే అంట. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకే అండి. సో Yes, ఇలా ma'am. మన స్కిన్ మీద ఇన్ని లేయర్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన స్కిన్ ఏదైనా మనం తీసుకున్న ఫుడ్ కానీ ఏదైనా సరే ఈ లేయర్స్ అన్నిటి మీద కూడా పనిచేస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్ మేడం. మన స్కిన్ స్ట్రక్చర్ చూసారు కదా, హెల్దీగా ఉండే స్కిన్ ఎలా ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ ఎలా ఉంటుంది అన్నది. యాక్చువల్గా చూడండి, స్కిన్కి ఎప్పుడైనా మన స్కిన్ అందంగా ఉండాలి అంటే ఏదైనా తీసుకుంటే అండి మనకి కొలాజన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ కొలాజన్ అన్నది మన స్కిన్కి, హెయిర్కి, నెయిల్స్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనం అది చాలా చిన్నగా చూస్తాం, అంటే మనకు తెలియదు కొలాజన్ అన్నది ఎలా తీసుకోవాలి, ఎలా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది అన్నది. అయితే చూడండి, మనం కొలాజన్ మనం సపరేట్గా సప్లిమెంట్ కానీ అలాగే ఏదైనా ఫుడ్లో కానీ మనం తీసుకోవడం వలన స్కిన్ అన్నది చాలా హెల్దీగా మారుతుంది. అలాగే ఫ్యాట్స్ అన్నవి కూడా మనం డైలీ కూడా మన ఫేస్లోని మన ఫుడ్లో కావాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి మన స్కిన్ బాగా ఉండాలి అంటే అవి కావాలన్నమాట. అలాగే మనకి స్కిన్కి హెయిర్ షైనింగ్గా ఉండడానికి కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి ఇంపార్టెంట్. అలాగే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ని మనం డెవలప్ చేసుకోవాలన్నా, మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలన్నా కొలాజన్ అన్నది చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే మనకి ప్రోటీన్స్ కూడా మన ఫుడ్లోని ప్రోటీన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రోటీన్ వలన మనకి హెయిర్, నెయిల్, స్కిన్ అన్నీ కూడా రిపేర్ చేయబడుతుంది. అలాగే హైడ్రేట్ అవ్వకుండా మన బాడీలోని వాటర్ కంటెంట్ అన్నది ఎక్కువ తీసుకోకపోతే ఏమవుతుందంటే బాడీ అన్నది ముడతలు వచ్చేస్తుంది. మన స్కిన్ అన్నది చాలా వాటర్ తక్కువ అయింది అనుకోండి, ఏమవుతుంది చూడండి, మొక్కకైనా మనం నీళ్ళు వేయకపోతే ఏమవుతుంది, డ్రై అయిపోతుంది కదా. సో అలాగే మన బాడీకి, ఎవ్రీ బాడీకి ఇంత వాటర్ పెర్ డే కన్జ్యూమ్ చేయాలండి. సో అది ఎవరి బాడీ కెపాసిటీని బట్టి ఉంటుంది. సో వాళ్ళ వెయిట్ని బట్టి ప్రతి 20 కేజీల బాడీ వెయిట్కి 1 లీటర్ వాటర్ కావాలండి. మీకు తెలుసా అండి వాటర్ ఎంత తీసుకోవాలి అన్నది? సో ఇప్పుడు ఈవెన్ 40 కేజెస్ ఉన్న వ్యక్తి ఎంత మినిమం వాటర్ తీసుకోవాలండి? 2 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. అదే 60 కేజెస్ ఉంటే
3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. సో వాళ్ళ వెయిట్‌ని బట్టి వాటర్ కంటెంట్ కూడా వాళ్ళ బాడీకి తగినట్టుగా తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏంటి అంటే వాటర్ కూడా మనం సఫిషియెంట్‌గా తీసుకోపోతే స్కిన్ ఏమవుతుంది అంటే చాలా దానికి కావాల్సిన ఫుడ్‌ని క్యారీ చేయాలన్నా కూడా మనం తీసుకున్న ఫుడ్డు ప్రతి ఆర్గాన్‌కి సప్లై అవ్వాలన్నా, నీట్‌గా అన్నీ బ్లడ్‌లో కలవాలన్నా, మన స్కిన్ హెల్తీగా ఉండాలన్నా, మనకి మంచిగా మనం గ్లోగా కనిపించాలన్నా, మనకి డస్ట్ పార్టికల్స్ బయటికి రావాలన్నా, ఏం కావాలన్నా కూడా వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా సఫిషియెంట్ ఎవరి బాడీ మెజర్‌ని బట్టి వాళ్ళకి అంత వాటర్ కావాలి. ఓకేనా అండి? నెక్స్ట్ స్లైడ్ మేడం. యెస్. మనకి స్కిన్‌లోని చాలా బెనిఫిట్స్ మనకి కొలాజన్ యొక్క బెనిఫిట్స్ అండి. మన స్కిన్ హెల్త్‌ని చాలా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మన స్కిన్‌లోని చూడండి ఇలా బుగ్గలు ఎవరికైనా ఇలా పట్టుకొని లాగితే సాగుతుంది కదండీ మన స్కిన్. సో, ఎలాస్టిసిటీ అని అంటారనమాట. అది మనకి చక్కగా ప్రొడ్యూస్ అయ్యి లోపల ప్రోటీన్ అన్నది బాగా మనకి అందడం వలన, ఆ వాటర్ తీసుకోవడం వలన దానిలో ఉన్న ఈ ఏదైతే మనకి లేయర్స్ ఉన్నాయో అవన్నీ కూడా హెల్తీగా ఉండి ముడతలు రాకుండా మంచిగా మంచి ఏజింగ్ అంటే మీకు 20 ఇయర్స్‌కి 20 ఇయర్స్ లాగే కనిపిస్తారు. అలాగే ఇంకా 40 ఇయర్స్‌లో కూడా 20 ఇయర్స్‌లా కనిపించాలి అంటే మీరు వాటరు, సరైన డైటు, మనకు కావాల్సిన ఫుడ్ ఏవైతే మన న్యూట్రిషన్ ఏదైతే మన పారామీటర్స్ ఉన్నాయో కార్బోహైడ్రేట్స్ 40%, 30% ఫ్యాటు, 30% ప్రోటీను, ఇలా సప్లిమెంట్స్ ఏదైతే మనకి ఫైటోన్యూట్రియంట్స్ ఇలా మన బాడీకి ఇవ్వాలో అవన్నీ కూడా ఇచ్చి, మనం సరైన నిద్ర కూడా ఇంపార్టెంట్ అండి. గుడ్ స్లీప్. ఆ స్లీప్ కూడా చాలా మనకి డేలో చాలా ఇంపార్టెంట్. అది కూడా మనకి కరెక్ట్‌గా 6-7 అవర్స్ అన్నది మన బాడీకి రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మన ఆర్గాన్స్ కూడా మార్నింగ్ నుంచి బాగా పనిచేస్తాయి గదండీ! నైట్ టైమ్ కూడా అవి పడుకోవండి. మనం పడుకుంటేనే అవి కొంచెం స్లోగా రన్ అవుతూ ఉంటాయి. సో, వాటికి ఆ స్లో రన్ అవ్వడమే కొంచెం రెస్ట్ అన్నమాట. మనం అది ఇవ్వలేదనుకోండి మంచిగా స్లీపు, మన డే అంతా కూడా చాలా డిస్టర్బ్‌గా ఉంటుందన్నమాట. సో, మనకి ఆ డేలో ఏం చెప్పినా కాన్సంట్రేషన్ లేకపోవడం, ఇలా చాలా చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. మన బ్రెయిన్‌లోని సెల్స్ కూడా చాలా ఇబ్బంది పడతాయి. ఒక వన్ డే మనం ఎన్ని డేస్ ఒక రోజు తినకపోయినా మనం ఉండగలం గానండి. ఒక రోజు గనక మన స్లీప్ కరెక్ట్‌గా లేకపోతే అండి, మనకు ఆ డేలో చాలా చాలా ప్రాబ్లమ్స్ అన్నది ఫేస్ చేస్తామనమాట. ఇప్పుడు చూడండి మనకి నెయిల్స్ అన్నవి కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే కొలాజన్ అన్నది చాలా బాగా పనిచేస్తుందనమాట. అంటే చూడండి అవి పెరగడానికి, అలాగే అవి చాలా మందికి కొన్ని పెరుగుతున్న నెయిల్స్ విరిగిపోవడం, అలా చాలా డిస్టర్బ్‌గా అవుతూ ఉంటుంది. కొందరు పల్చగా ఉండడం, కొందరివి ఎగుడు దిగుడుగా థిక్‌గా పెరగడం, అవి ఒక ప్రాపర్ ఇది లేకుండా ఉంటూ ఉంటుంది గదా! అలా కాకుండా మంచిగా ప్రోటీన్ అంది చక్కగా నెయిల్ షేప్ అది పర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకుంటే మనకి కొలాజన్ అన్నది బాగా యూజ్ అవుతుందని. అలాగే మనకి హెయిర్ ఎప్పుడైతే ఊడిపోతూ ఉంటుంది కదండీ! మనం హెయిర్ లూజ్ అవ్వడానికి, మంచి గ్రోత్ అవ్వడానికి, అలాగే మళ్ళీ వైట్ హెయిర్ కూడా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి మనకి కొలాజన్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి మన మజిల్ అన్నది గ్రోత్ అవ్వాలి అంటే మనకి ఎప్పుడు కూడా ఫ్యాట్, మజిల్ అన్నది 2 ఆపోజిట్ రేషియోలో ఉంటాయండి. ఎవ్వరికైనా సరే ఫ్యాట్ అన్నది ఎక్కువన, మజిల్ అన్నది తక్కువ ఉంటుంది. మజిల్ అన్నది ఎక్కువ, ఫ్యాట్ ఎప్పుడైతే తగ్గి ఉంటుందో వాళ్ళు 100% వాళ్ళ బాడీ స్ట్రెంగ్త్‌గా, యాక్టివ్‌గా ఉన్నట్టండి. ఓకేనా అండి? అలాగే మజిల్ గ్రోత్, రీజనరేషన్ అంటే కొత్త మజిల్ పుట్టడానికి కూడా కొలాజన్ యూజ్ అవుతుంది. అలాగే మనకి ఆహ్
ఏదైతే మన స్ట్రెంగ్త్ ఉండాలి అన్నా కూడా, మనం స్ట్రాంగ్ గా ఉండాలన్నా కూడా మనకి కొలాజన్ యూజ్ అవుతుంది. అలాగే మనకి జాయింట్స్, టెండన్స్ అండ్ లిగ్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి బోన్స్ ఏవైతే మనకి జాయింట్స్ దగ్గర మన ఎముకలు ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉండాలంటే మనకి కంపల్సరీ కొలాజన్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుందండి. మళ్ళీ దీని ఏం చేస్తుంది అంటే మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్ట్రియోపోరియోసిస్ అనేసి ఇలా చాలా ఎముకలకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ గా బాగా క్లియర్ అవ్వాలి అంటే వాటిని అక్కడికి వెళ్ళి వాటికి కావాల్సిన ఫుడ్ని మనం అందించాలి. సో మనకి అక్కడ ఏంటి కావాలి అంటే ఒమేగా 3 కావాలండి. బోన్స్ స్ట్రెంగ్త్ గా ఉండాలంటే మనం ఓన్లీ కాల్షియమో ఇంకొకటో కాదండి. ఒమేగా 3 పనిచేస్తుంది. అలాగే కొలాజన్ కూడా పనిచేస్తుందనమాట. అలాగే స్ట్రెంగ్త్‌గా బోన్స్ ఉండాలి అంటే మనకి బోన్స్‌ని, సెల్స్‌ని బాగా కూడా మనకి గట్టిగా ఉండాలన్నా కూడా మనకి ఈ కొలాజన్ అవసరం. ఎప్పుడైనా చూడండి మన బోన్స్ ఎవ్రీ వీక్లీ వన్స్ ఆ పై లేయర్ అన్నది ఏజ్ అయిపోయి దాని స్కిన్ ఊడిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఏదైనా మన దీనికి ఆ పై లేయర్‌ని స్ట్రాంగ్‌గా చేయడానికి అంటే కొత్త బోన్ అన్నది ఏర్పడడానికి పై లేయర్ చక్కగా నీట్‌గా మంచిగా తయారవ్వడానికి మనకి కొలాజన్ అన్నది, కాల్షియం ఇలాంటి మనకి మినరల్స్ అన్నవి చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. అయితే చూడండి ఇప్పుడు మనకి స్కిన్ అయితే చాలా మందికి నాకు చిన్న ఏజ్‌లోనే ఎక్కువ ఏజ్‌లా కనిపిస్తున్నాను. లేకపోతే నాకు ఒక్కొక్కసారి ఇలా ముడతలయిపోతుంది. మనకి ఎలా ఉంటుంది అంటే 20స్‌లో మనకి కొలాజన్ అన్నది చూడండి, హెల్తీ కొలాజన్ అన్నది ఎలా ఉంటుంది అంటే వాటిలో ఉన్న టిష్యూస్ అన్నవి కొంచెం ఒక ప్రాపర్‌గా ఒక డైరెక్షన్‌గా ఒక టీచర్ ముందుండి స్టూడెంట్స్ వెనకాతలుంటే ఎలా వెళ్తారో పర్ఫెక్ట్‌గా ఉంటుందండి 20 ఇయర్స్ వరకు. అందుకే వాళ్ళ స్కిన్ కూడా టైట్ గాను, బబ్లీ గాను, మంచి కలర్ అంటే మంచి దీంతో ఉంటుంది. అలాగే 30స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, మనం తిన్న ఫుడ్‌లో ఫ్యాటు ఇవన్నీ పెరిగిన తర్వాత ఒక చిన్న అప్స్ అండ్ డౌన్స్ లాగా అంటే సరే ఒక లీడర్ వింటున్నా కూడా చూడండి కొంతమంది పిల్లలు అల్లరి చేస్తూ పక్కకి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో అలాగా మన స్కిన్ లో టిష్యూస్ కొంచెం అటు ఇటు జరగడం వెళ్తుందండి. అలాగే అంటే అవి కొంచెం తగ్గుతా ఉంటుంది. అలాగే 40 ఇయర్స్ వచ్చేటప్పటికి మన స్కిన్ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే చూడండి కొన్ని డిసపియర్ అంటే మాయమైపోతుంది. చక్కగా కొన్ని తగ్గిపోతుందనమాట. వాస్కులర్ టిష్యూస్ అన్నవి చాలా చాలా మటుకు తగ్గిపోతుంది. డార్క్ స్పాట్స్ రావడం ఇలాంటివి పెరిగిపోతూ ఉంటుందనమాట. మనకి అలాగే 50స్‌కి వచ్చేటప్పటికి మన స్కిన్ ఎలా అవుతుంది, ఆ టిష్యూస్ అన్నవి అస్సల మనకు కనిపించట్లేదు. మీరు చూసారా అండి పిక్చర్‌లో ఏదైతే కనిపిస్తున్నాయో మనకి వైట్‌గా ఉండే టిష్యూ సెల్స్ అన్నవి చాలా పలచబడిపోయి అసలు కనిపించకుండా మాయమైపోయినట్టుగా అయిపోతుంది. సో ఇలా అవ్వడం వలన ఏమవుతుంది అంటే స్కిన్ అంతా కూడా అసలు నించోదనమాట. దానికి బ్యాలెన్స్ ఇప్పుడు మనం వెన్ను నించోడానికి బోన్స్ ఎలా యూజ్ అవుతుందో, మన వెన్నుపూస ఎలా యూజ్ అవుతుందో మనం కూర్చున్నా కూడా అలాగే మన స్కిన్‌కి లోపల టిష్యూస్ అన్నవి నించోడానికి స్ట్రెంతీగా చక్కగా ఉంటుందనమాట. అలాంటిది అవి టిష్యూస్ అన్నీ మాయమైపోతే ఏమవుతుందండి, మన స్కిన్ అన్నది వేలాడిపోతుంది. అంటే ఇలా ముడతలుగాన మన స్కిన్ తాలూకా ఎఫిషియన్సీ అంతా కూడా పోతుందనమాట. సో మీరు ఆహ్, ఎ ఇవి ఏవైతే ఉన్నాయో ఫ్రీ రాడికల్స్ అన్నవి మన స్కిన్ మీద ఏవైనా యాడ్ అయ్యాయనుకోండి, కొంతమందికి 20స్‌లో పింపుల్స్ ఇవి అన్నీ కూడా వస్తూ ఉంటుంది 20స్‌లో. అయితే వాళ్ళకేంటి ఫ్యాట్ అన్నది బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వలన వాళ్ళకి ఎక్కువగా అది బయటికి పోవడానికి ఏజ్ పరంగా టీనేజర్స్‌కి ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. అలాగే 30స్‌లో ఏం స్టార్ట్ అవుతుంది, మనకి ఏజ్ స్టార్ట్ అవుతుంది అని స్కిన్ అన్నది కొంచెం డల్‌గా అవ్వడం, మళ్ళీ దాంట్లో
ఇది అంటే గ్లో తగ్గడం, లేదంటే అది చూడండి చాలా మంది మరి బ్యూటీ పార్లర్‌లకి ఎందుకండి వెళ్తూ ఉంటారు. ఈ ప్రతి ట్రిప్పు అంటే 1 మంత్‌కి 1 టైమ్ అయినా వేసుకోవాలి. ట్యాన్ పట్టేసిందంటారు. అలా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మన స్కిన్ అన్నది ఎవ్రీ టైము క్లీన్‌కి గురి కావాలి. సో, మన క్లీన్ అవ్వకపోతే ట్యాన్ అన్నది మనకి సన్‌రైజ్ వలన, బయటికి వెళ్ళి పొల్యూషన్ వలన కూడా మన స్కిన్ మీద చాలా డస్ట్ పార్టికల్స్ వలన ఆ ట్యాన్ అని పట్టేసి అది కొంచెం డల్ అవుతుందనమాట. చూడండి చాలా మందికి హ్యాండ్స్ లోపల పార్ట్ వైట్‌గా ఉండి హ్యాండ్స్ మళ్ళీ మన ఏదైతే ఎక్స్‌పోజర్ మనం బయటికి కనిపించే పార్ట్స్ అన్నీ కూడా కొంచెం డల్‌గాను కలర్ తగ్గి ఉంటుంది. ఎప్పుడైనా మీ మీ స్కిన్ మీరు అబ్జర్వ్ చేశారా? సో, అలా ఉండడం వలన ఏమవుతుంది? నేను మళ్ళీ క్వెషన్స్ అడుగుతానండి అందరికీ కూడా. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతీది కూడా మనం నేర్చుకోవాలి. మనకి ఇవన్నీ కూడా తెలిస్తేనే మనం ఎవరికైనా చెప్పగలం అందుకు. సో, ప్రతి ఒక్కరు కూడా వినండి. అవి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనకి 40స్‌లో ఎలా ఉంటుంది? మనలో కొంతమందికి పిగ్మెంటేషన్ స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ రెడీ అవుతూ ఉంటాయి. అది అలా పెరగడం స్టార్ట్ అవుతుంటుంది. ఫేస్ అంతా కూడా అవి మొత్తం స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు సరైన ఫుడ్ ఇవ్వకపోవడం, కొలాజన్ తక్కువ అవ్వడం, లేదా ప్రోటీన్ అందకపోవడం, లేదా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లేకపోవడం, మనకి స్కిన్ స్ట్రక్చర్ కూడా కరెక్ట్‌గా ఉండాలి అంటే మనకి ఆయిల్ మంచి గుడ్ ఫ్యాట్ కూడా కావాలండి. ఫ్యాట్ లేకపోతే ఏమవుతుందండి, ఇప్పుడు ఒక పెనం మీద దోసేసాము, వాటర్‌తో వేస్తే దోస తిరిగొస్తుందా అండి? రాదు కదా! ఎందుకు అంటే అంటుకుపోతుంది. అలాగా మన స్కిన్‌కి ఆయిల్ అన్నది ఫ్యాట్ కూడా లేకపోతే ఆ స్కిన్ ఏమవుతుంది? బబ్లీగా, షైనీగా కనిపించకుండా పోతుందనమాట. సో, మనకి ఫ్యాట్స్ కూడా చాలా అవసరం. అది ఎలాంటి ఫ్యాట్ కావాలి? గుడ్ ఫ్యాటా? బ్యాడ్ ఫ్యాటా? గుడ్ ఫ్యాట్ కావాలి. బ్యాడ్ ఫ్యాట్ తీసుకుంటే ఏమవుతుంది? థిక్‌గా ఉండే ఫ్యాట్స్ ఉన్నాయనుకోండి, అవి బ్లడ్‌లో చేరితే మొత్తం బ్లడ్‌ని పాస్ అవ్వకుండా మనకి స్ట్రక్ చేసేస్తదనమాట. అంటే చూడండి ఇప్పుడు పైప్ లైన్ ఉంది. నార్మల్ వాటర్ అనుకోండి బాగా స్పీడ్‌గా వెళ్తది. అదే మనం అందులో కొంచెం ఏదైనా డస్ట్ తోటి వీటితో మనం వేసేసామనుకోండి బ్లాక్ అవుతూ ఉంటుంది కదా! సో, అలాగా మన బ్లడ్‌ని ఫ్రీగా ఫ్లో అవ్వకుండా ఈ ఫ్యాట్ పార్టికల్స్ చేస్తేనే ఎక్కువగా మనం తిన్న ఫుడ్‌లోని ఎక్కువ బ్యాడ్ ఫ్యాట్స్ ఉన్నాయనుకోండి. అంటే చూడండి మనం బయటికెళ్తే పిజ్జాలు తింటాము, బర్గర్స్ తింటాము. వీటన్నిటిలోని చాలా చాలా ఐటెమ్స్ వేస్తూ ఉంటారు. ఎక్కువగా మయోనీస్ అని ఇలా చాలా ఫ్యాట్ అన్ని కొంతమంది డాల్డా అని ఏవైతే మనకి కరగవో అంటే చూడండి మామూలు టైంలో చూసినా అవి గడ్డలా ఉండే ఫ్యాట్ ఏదైనా కూడా మన బాడీలో కూడా వెళ్తే కొన్ని కరగవండి. వాటి వలన ఏమవుతుంది అంటే అవి మనకి బ్లడ్‌లోని చేరినప్పుడు అవి మళ్ళీ గడ్డ కట్టడం స్టార్ట్ అవుతుందనమాట. సో, గడ్డ కట్టే ఆయిల్లు, గడ్డ కట్టని ఆయిల్లు ఇందులో మనకి ఒమేగా 3 అన్నది వెరీ పల్చగా ఉండే ఆయిల్ అండి. అది మనకి మన టెంపరేచర్‌కి చక్కగా ఫ్లోటింగ్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో, మనం ఎలాంటి ఆయిల్స్ వాడుతున్నాం అన్నది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలండి. అలా చేయడం వలన ఏమవుతుంది అంటే, మన ఫ్యామిలీలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మనం కాపాడొచ్చు. అలాగే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నవి చాలా మటుకు తగ్గించొచ్చనమాట. ఓకేనా అండి? నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. చూడండి మంచి యంగర్ స్కిన్ ఎలా ఉంటుంది? ఏజింగ్ స్కిన్. మన ఈ 3 లేయర్స్ అన్నవి మన స్కిన్‌లోని ఎలాగా పనిచేస్తుంది? ఎలాస్టిన్ అని మనకి సాగే గుణం. మన స్కిన్ కంట ఎంత సాగదీసినా సాగే గుణం ఉంటుందండి. సో, మనకి అలాగా ఎలాస్టిసిటీ అన్నది చాలా చాలా బాగా ఉన్నంత వరకు మన స్కిన్ చాలా యంగ్‌గా మంచి లుక్‌గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి సబ్క్యూటీనియస్ ఫ్యాట్ కూడా చక్కగా మనకి స్కిన్ కింద ఉండే ఫ్యాట్‌నే మనం సబ్క్యూటీనియస్ ఫ్యాట్ అంటారు. మీ అందరికీ తెలుసా అండి? మీరెప్పుడైనా చెక్ చేయించుకున్నారా? మీ సబ్క్యూటీనియస్ ఫ్యాట్ ఎంతుంది అన్నది. సో, అది ఎంతుండాలి?
ఎంత మనకి పెరిగింది, ఎక్కువ ఉందనుకోండి సబ్క్యూటినియస్ ఫ్యాట్, అది మనకి బ్లడ్ లో ఎక్కువగా ఉన్నట్టు, బ్లడ్ లో ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటది, వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. అదే సబ్క్యూటినియస్ ఫ్యాట్ అన్నది కొంచెం నార్మల్ గా ఉంటే మనకి వెయిట్ లాస్ అవ్వడం ఈజీగా ఉంటుంది అనమాట. సో అది ఎంత ఉండాలో మినిమం అంత ఉండాలి, అంతకన్నా తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే అండి. తక్కువ ఉంటే స్కిన్ ఎండిపోయినట్టుగా, డిజీగా, అంటే ఒక గ్లో తగ్గినట్టుగా, కొంచెం చిన్న పిల్లల్లాగా ఉన్న, ఏజ్ గా ఉన్నట్టు, డ్రైగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో మనకుండే టిష్యూస్ కానీ, ఈ డెర్మిస్ లోని, ఎపిడెర్మిస్ లోని, సబ్క్యూటినియస్ ఫ్యాట్, ఈ మూడు కూడా మన ఏజింగ్ అంటే కొంచెం ఏజ్ 40+, 50+ వచ్చేటప్పటికి వాళ్ళలో చూడండి అసలు ఒక ప్రాపర్ ఏది లేదు, మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ కట్ అయిపోయి, మన ఏవైతే ఎలాస్టిసిటీ ఉందో అవి అన్నది మొత్తం బ్రేక్ అయిపోయింది. మనకు అసలు అవి ఒక ప్రాపర్ ఏమీ లేకుండా అయిపోయింది. ఇవి కూడా కొలాజన్ కూడా చూడండి మనకి తగ్గిపోవడం వలన ఏమవుతుంది, అది ఎక్కడెక్కడికో మన స్కిన్ లేయర్స్ అన్నవి డిఫరెంట్ గా పలచబడిపోయి, అది ఒక దీనికి ఎలాస్టిసిటీకి సపోర్ట్ చేయకుండా అయిపోవడం వలన ఆ స్కిన్ అన్నది ఇలా తక్కువగా మనకి వేలబడ్డం అన్నది జరుగుతుంది అనమాట. తొందరగా ముడతలు రావడానికి కారణం కూడా అదే అండి. పైన చూడండి యంగ్ స్కిన్ కి స్కిన్ స్ట్రక్చర్ కూడా పక్క చక్కగా స్ట్రైట్ గా వచ్చింది. వ్రింకిల్స్ వస్తే ఎలా అయిపోయింది ఆ స్కిన్, కొంచెం ముడతలుగా డిజీ. చూడండి మనకి ఏదైనా హార్ట్ కి సంబంధించి మనం ఇవి చూస్తాం కదా, ఎండోగ్రాఫ్ కానీ, ఇవి గ్రాఫ్ అన్నది పడిపోతుంది అన్న టైప్ లోని మనకి ఆ రింకిల్స్ అన్నవి అలా మన స్కిన్ కి తయారైపోతుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. ఎస్, మనకి వాటర్ ఎంత మంచిగా తీసుకుంటే మన స్కిన్ కానీ, ఆ ఫేస్ లో ఉండే మంచి గ్లో కానీ అంత మంచిగా ఉంటుందండి. మన స్కిన్ ని మన వాటర్ సఫిషియెంట్ గా ఇవ్వలేదనుకోండి, దాని వలన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అలాగే మనకి ఏదైతే ఆ సెల్స్ అన్నవి రీజనరేట్ అవ్వాలన్నా, ఏదైనా మంచి సెల్స్ మనకి బ్యాక్టీరియాస్ నుండి ఫైట్ చేయాలన్నా కూడా మన స్కిన్, ప్రతి దానికి కూడా మన స్కిన్ అన్నది ఏంటంటారు బాధింపబడుతుంది. ఏంటంటే మనం బయటికి వెళ్ళాం అనుకోండి, సన్ వేడి తగలగానే ఎలా తగులుతుందండి, మన ఒంటికే కదా తగులుతుంది. మనం వేడిగా ఉందని ఎలా చెప్పగలం, మన స్పర్శ. అంటే మనకి ఏదైతే మన స్కిన్ కి టచ్ అవుతుందో ప్రతిదీ, మన చల్లగా ఉంది అని మనం ఎలా చెప్తాం, టచ్ చేయగానే అదొక ఫీల్ అన్నమాట. అలాగే ప్రతిదీ కూడా మన బాడీ అన్నది బయటికి ఎక్స్పోజర్ ఏదైతే ఉంటుందో, ఏవైనా బ్యాక్టీరియా, ఒక దోమ కుట్టినా దేన్ని కుడుతుందండి, మన స్కిన్ కే కదా. సో అవన్నీ కూడా ప్రాబ్లం ఫేస్ చేసేది మన స్కిన్నే అన్నమాట. సో అలా మన స్కిన్ ప్రతి ఒక్కదానికి కూడా గురి అవుతుంది. కాబట్టి దాన్ని మనం చక్కగా అందంగా మంచిగా ఉంచుకోవాలి అంటే మాత్రం మనకి కొలాజన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అయితే మనం ఏం చేస్తాం, మనం ఇచ్చే ఫుడ్ లో అలాంటివి ఏమీ ఉండవు, కానీ డైలీ మనం తినేస్తూ ఉంటాం. పక్కన ఎవరైనా మంచిగా బాగా, అంటే మన ఏజ్ వాళ్ళ ఏజ్ ఈక్వల్ అనుకోండి, వాళ్ళు ఎవరైనా కొంచెం బాగా కనిపించేటప్పటికి మనకి ఏమనిపిస్తుంది, వాళ్ళు ఏం తింటున్నారో కానీ మనమేమో కొంచెం ఇలా డల్ గా ఉన్నా, వాళ్ళు బాగున్నారేంటి, ఆవిడకి ఇంత పెద్ద పిల్లలు ఉన్నా చిన్నగా ఉన్నారు, ఇలా మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటది. మనం ఒక హీరోయిన్ మన పక్క నుండి పాస్ అవుతున్నారు అనుకోండి, అబ్బా ఆ కలర్ లో ఉంటే బాగున్ను, వాళ్ళు స్మూత్ గా, వాళ్ళ స్కిన్ స్ట్రక్చర్ అది చాలా బాగుంది, మంచి కలర్ గా ఉన్నారు, ఇలా అని మనకి కొన్ని ఫీలింగ్స్ వస్తూ వస్తాయా అండి, అందరికీ రాదా, మనం కూడా ఇంత మంచిగా ఉంటే బాగున్ను అనేసి. సో అలా ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారండి. మనల్ని మనం ప్రేమించకపోతే మనం ఎవరిని ప్రేమించలేమండి. ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడాలి. అంటే అది ఎలా ఉన్నా, ఈ విశ్వం ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి టాలెంట్ ని, వాళ్ళలో మంచి బాడీని, మంచి స్ట్రక్చర్ ని అంతా మన ప్రతి ఒక్కరికి ఇస్తుందండి. మనల్ని మనం ప్రేమించకపోతే ఎవ్వరు మనల్ని ప్రేమించరండి. నిజమా కాదా?
మనల్ని మనం గౌరవించుకోవాలి ఫస్ట్. మనల్ని మనమే చాలా మంది కించపరుచుకుంటే నేను బాగోను, నేను చెప్పలేను, నేను మాట్లాడలేను, నాకు వాళ్ళలా ఇది రాదు, నేను వాళ్ళలా రెడీ అవ్వలేను, నేను వీళ్ళలా ఇలా ఉండలేను. సో ఇలా మన మైండ్లో చాలా చాలా డౌట్స్ వస్తుంటాయి. సో వాళ్ళతో మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి, అంటే మనల్ని మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి. సో వాళ్ళు వాళ్ళలా రెడీ అయ్యారు, సో నేను నాలా రెడీ అవుతా, నాలో ఏం తక్కువ అని మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకొని మీరు కూడా ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నించారనుకోండి, ఈవెన్ మీ మాట కూడా చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఎవరిని తక్కువ చేయడానికి లేదు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నది వస్తాయన్నమాట. చాలా మంది చూడండి, మనం గుండు చేసుకున్నా లేకపోతే నేను బాగోనేమో అని ముఖం చూపించడానికి కూడా ఇదవుతారు. సో మనకి ఇప్పుడు మోడలింగ్ లో కూడా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు గుండుతో కూడా మంచి మోడలింగ్, మంచి డ్రెస్సెస్ వేసుకొని తన ర్యాంప్ వాక్స్ అవి చేస్తూ కూడా కనిపిస్తారండి. ఎందుకు అంటే అది కాన్ఫిడెన్స్. గుండె అయితే ఏముంది, వాళ్ళు చూడాల్సింది డ్రెస్ ని. సో నేను బానే ఉన్నాను, సో ఆ గుండెలో కూడా అందంగా కనిపిస్తాను అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంది. మళ్ళీ వాళ్ళ కలర్ అయితే అండి చాలా డార్క్ గా ఇలా ఉన్నా కూడా చాలా మంచి షైనీగా ఉంటారు. ఒక మేడం అండి, ఆవిడ నీగ్రోయిన్, చాలా చాలా డార్క్ గా ఉంటది. తన్ని పుట్టినప్పుడు కూడా బాబోయ్, చీకట్లో కూడా తను ఒక రకంగా కనిపిస్తారనమాట. అయితే తను ఏం చేసింది, నేను ఎందుకు ఇలా పుట్టానా అని తను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదండి. తను ఏం చేసిందంటే తన బాడీకి మంచి కొలాజన్ ఫుడ్స్, మంచి కొలాజన్ ఇచ్చి తన షైనీగా, తను చాలా స్మూత్ గా షైనీగా కనబడుతుందండి. తనైతే ఆ ఆ, మనకి హైయెస్ట్ న్యూజిలాండ్ లో తనకి మంచి బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పేసి, బ్లాక్ బ్యూటీ అని చెప్పేసి, తనకి డైమండ్స్ గోల్డ్ జ్యువెలరీ తన మెడలో వేస్తే అండి ఎక్సలెంట్ గా తన ఫోటో పిక్చర్స్ కూడా చాలా చాలా బాగా కనిపించి, తను ఆ ఫోర్బ్స్ కంపెనీ మన బుక్ అంటే చాలా అది బిజినెస్ మ్యాన్స్ కానీ కొన్ని కోట్ల టర్న్ ఓవర్ ఎవరైతే మనకి టాప్ లెవెల్లో ఉంటారో మన మ్యాగజైన్స్ వస్తూ ఉంటాయి, అలాంటి వాటిలో తనని తాను ప్రూవ్ చేసుకుందండి. తను పుట్టిందైతే చాలా పేద కుటుంబంలో, కానీ తన కాన్ఫిడెన్స్ ని తను తగ్గించుకోకుండా నేను ఇలా ఉన్నా కూడా నేను అందంగా ఉంటాను అని చెప్పేసి తన స్కిన్ స్ట్రక్చర్ ని బ్లాక్ అన్నా సరే దాన్ని షైనీ చేసుకొని తనది కలర్ లోని ఒక డిఫరెంట్ గా కనిపిస్తుందండి. అంటే చూడండి, ఒక పాలరాయి షైనింగ్ వచ్చినట్టుగా బ్లాక్ రాయి షైనింగ్ వస్తే ఎలా ఉంటుంది, అలా తనకి ఒక ఐటమ్ వేస్తే ఎంతో చక్కగా అందంగా కనిపించింది అనమాట. అందరూ కూడా తనని మొత్తం ఫొటోస్ ఏంటి ఇదేంటి, తన పిక్చర్స్ లో తన మోడలింగ్ లో చాలా యాడ్స్ కూడా తన్ని తీసుకోవడం జరిగింది. సో ఇది ఆ అమ్మాయి ఫస్ట్ నేను దేనికి పనికిరాను, నేను ఇలా ఉన్నాను, అందరూ బాగున్నారు అని ఫీల్ అయితే ఎలా అవుతుంది. సో తనను ఇష్టపడింది కాబట్టి తను అన్ని కూడా చేయగలిగింది, చెప్పగలిగింది, ఆ పొజిషన్ కి వెళ్ళగలిగింది. ఎక్కువ మంది బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా తను కూడా ఒక పర్సన్ అని చెప్పేసి తన ఫోటోను కూడా మ్యాగజైన్ లో వేయడం జరిగింది. సో తనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు కూడా అందరూ కూడా. సో మినిస్టర్స్ వీళ్ళు కూడా వెళ్ళి తనతో ఫొటోస్ దిగడం కూడా జరిగింది అనమాట. సో ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేసుకోవద్దు. అలాగే మీరు అక్కడ ఎంత పర్ఫెక్ట్ గా ఏదైనా సరే ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటా అన్నది మీరు కొంచెం అనాలిసిస్ చేసుకోండి, అంతే. అంతకు మించి ఏం లేదండి. చాలా మంది బాగా మాట్లాడతారు, కొంతమంది బాగా నవ్వు బాగుంటుంది, వాళ్ళు నవ్వుతూ చెప్తా ఉంటే చాలా వినాలనిపిస్తుంది. కొంతమంది సబ్జెక్ట్ లేకపోయినా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. కొంతమంది వాళ్ళు సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తారు. సో ఏదైనా సరే, ఇప్పుడు మగవాళ్ళు కూడా మాట్లాడరా అండి? మాట్లాడతారు. సో వాళ్ళ సైన్ లాంగ్వేజ్ అన్నది ఉంటుంది. సో అలాగా ప్రతి ఒక్కరూ ఒక దాంట్లో ఒక పర్ఫెక్ట్ థియరీలోకి వెళ్తారు. సో మనం కూడా అలా మంచిగా మనలో ఏ టాలెంట్ ఉందో దాన్ని బయటికి తీద్దాం. సో మన స్కిన్ మీద ఈ ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే కొన్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తాయో అలాంటప్పుడు కూడా మనలోని ఇమ్యూనిటీ బాగా ఉందనుకోండి, చక్కగా కూడా అది మనకి దాని నుంచి ఎదుర్కోవడం కూడా
జరుగుతుందండి. అలాగే మనకి కొలాజన్, ఎలాస్టిన్, అలాగే హైలోరోనిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మన స్కిన్ మంచిగా హెల్దీగా చక్కగా ఉండడానికి మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఇంతసేపు కొలాజన్ అన్నాం కదా, కొలాజన్ అన్నది మనకి ఎక్కడ దొరుకుతుంది, ఎలాంటి ఫుడ్స్ లో దొరుకుతుంది, మనం అది ఫుడ్ లో మనం ప్రతిరోజు తీసుకుంటున్నామా లేదా, ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. సో మనకి అది ఎలా ఉంటుందో కూడా మనం చూద్దామండి. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. ఎస్, ఫస్ట్ సైన్స్ మనకి omega-3 కూడా ఇంపార్టెన్స్ కదా. స్కిన్ బాగా ఉండాలి అంటే మన స్కిన్ చూడండి చాలా చాలా డ్యామేజ్ అవుతుంది. ఇరిటేషన్ స్కిన్, డ్రై అయిపోతే మనకి స్కిన్ మీద ర్యాషెస్ వస్తుంది, కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవుతుంది. అలాగే ఆ మన స్కిన్ దద్దుర్లు రావడం, చిన్న వాటికి కూడా ఇబ్బంది పడుతుంది అనమాట. అయితే స్కిన్ మీద చిన్న చిన్న మచ్చలు రావడం, అవి పెరగడం ఇలాంటివి జరుగుతాయి కదా. సో అలాంటివి జరగకుండా మనం స్కిన్ ని ఎక్కువగా మంచిగా ఉంచుకోవాలంటే omega-3 అన్నది చాలా ఇంపార్టెంట్, ఫ్యాట్స్ అన్నవి. సో అలాగే మన నెయిల్స్ అన్నవి ఎక్కువగా చాలా మందికి చూడండి నెయిల్స్ పెద్దగా ఉంటూ ఉంటాయి, తర్వాత కొందరికి పల్చగా ఉంటాయి, కొందరికి విరిగిపోతూ ఉంటాయి. త్వరగా నెయిల్ అన్నది చాలా అంటే పై లేయర్స్ ఊడిపోతూ ఉంటది, డిజీగా పైన అంతా కూడా రఫ్ గా తయారవడం, లేకపోతే అన్వాంటెడ్ గా పెరగడం, అలా మొత్తం నెయిల్ అంతా కూడా ఆ పొట్ట లోపల నుంచి కూడా కొంచెం థిక్గా మన ఫుడ్ అంటే మన పాదాల నెయిల్స్ కూడా ఎప్పుడైనా చూసారా ఎవరైనా? సో అవి కూడా చాలా దారుణంగా పెరుగుతూ ఉంటుంది. అయితే మన ఫేస్ ఎలాగుందో మన పాదాలు కూడా అలాగే ఉండాలంటే అండి కొలాజన్ చాలా ఇంపార్టెంట్. మన ఫేస్ బాగుంటది చాలా మందికి, పాదాలు చూడండి వాళ్ళ పాదాల మీద ఉన్న స్కిన్ ఎలా ఉంటుంది అంటే థిక్గా చాలా దారుణంగా అది ఒక రకంగా ఉంటుంది. సో చెప్పులే కదా వాడతామని అవి మనం చాలా మంది కాళ్ళని నీట్గా క్లీన్ చేసుకోకపోవడం వలన బ్యాక్టీరియాలు కానీ బయట ఉండే డస్ట్ కానీ అవన్నీ చేరి మన ఫేస్ ఉన్న కలర్ కి పాదాలు ఉన్న కలర్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. అలాగే ఫేస్ కున్న స్కిన్ స్ట్రక్చర్ కి అలాగే మన పాదాలకి ఉన్న స్ట్రక్చర్ చాలా తేడా ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీ పాదాలు ఎంత డైజీగా చాలా అంటే డస్ట్ గా చాలా థిక్ గా చాలా చూడ్డానికి బాగోకుండా ఉన్నాయనుకోండి, వాటిని కూడా క్లీన్ చేస్తూ ఉండండి. వీక్లీ వన్స్ అయినా సరే మీరు కొంచెం సాల్ట్ వాటర్ లో పాదాలని ఉంచి చక్కగా మనం యూజ్ చేసే ఏదైతే బ్రష్ ఉంటుందో పాత అంటే మనం యూజ్ చేయనివి ఏమైనా ఉంటుంది, అందులో చిన్న షాంపూ, చిన్న ఇది ఏమంటారు మనం కొన్ని సాల్ట్, ఎల్లో అంటే టర్మరిక్ ఇలాంటివి యూజ్ చేసి కొంచెం క్లీన్ చేయండి. వీక్లీ వన్స్ అయినా సరే పాదాలు కూడా స్మూత్ స్ట్రక్చర్తో చక్కగా అందంగా మీ ఫేస్ ఎలా ఉందో పాదాలు కూడా అంతే ఇంపార్టెంట్. సో వాటిని కూడా నీట్గా ఉంచుకోవడం జరుగుతుంది. సో ఈ నెయిల్స్ బ్రేకింగ్ ఇవి అవి తొందరగా అవుతున్నాయి, నాకు పెరగట్లేదండి, నా నెయిల్స్ చిన్నగా ఉన్నది విరిగిపోతాయి, కొంతమంది తినేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన ఏమవుతుంది అంటే వాళ్ళకి మన ఫుడ్ లోని omega-3 లేకపోయినా, ప్రోటీన్ లేకపోయినా, అలాగే మనం తగినంత వాటర్ తీసుకోకపోయినా వాటికి ప్రతి ఒక్క దానికి కూడా ప్రతిదీ లింక్ అయి ఉంటుందండి. మన కొలాజన్ తక్కువ అయినా కూడా నెయిల్స్ అన్నవి విరిగిపోవడం జరుగుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ మన హెయిర్ అన్నది చాలా డిజీగా చిక్కులు పడుతుంది, చాలా బాగోలేదు అంటే మాత్రం ఇవన్నీ కూడా జరగడానికి అంటే డాండ్రఫ్ ఉన్న ఇవన్నీ కూడా మనకి ఎలా తయారవుతుంది అంటే మనకి పూర్తిగా హెయిర్ లాస్ అవ్వడానికి వీటికి చాలా చాలా మనకి omega-3 అన్నది కావాలి. మనకి ఆయిల్ రాస్తే మన హెయిర్ చూడని ఎంత నీట్గా సాఫ్ట్గా స్పీడ్గా ఈ ఏవైతే మనకి చిక్కులు ఉన్నాయో అవి రాకుండా ఉంటుంది. అలాగే మన హెయిర్ కూడా డ్రై అవ్వకుండా చక్కగా స్మూత్ స్ట్రక్చర్తో వస్తుంది. మన omega-3 ఫ్యాట్స్ అన్నవి మన స్కిన్ లో నుంచే బయటికి రావాలి. సో అప్పుడు మాత్రమే మన హెయిర్ అన్నది గట్టిగా స్ట్రాంగ్ గా పట్టి ఉంటుందండి. అలా లేనప్పుడు ఏమవుతుంది అంటే మనకి అక్కడ లేకుండా ఫాస్ట్ గా ఊడిపోవడం, డ్రై అయిపోయి స్కాల్ఫ్ లో దానికి తగినంత తేమ అందకపోవడం వలన, వాటర్ లేకపోవడం వలన కూడా హెయిర్
ఫాల్ అన్నది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో డాండ్రఫ్, హెయిర్ లాస్ జరగాలి అంటే ఇవి మనకి ఏం కావాలి? కొలాజన్ కావాలి, ఒమేగా 3 కావాలి, అలాగే ప్రోటీన్ కావాలి. ఓకేనా అండి? అందరూ అర్థమైందా? ఈరోజు సెక్షన్ అందరూ విన్నారా? సో స్కిన్ తాలూకా మొత్తం కూడా మీకు ఇంపార్టెన్స్ చెప్పాను. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే కొలాజన్ కొలాజన్ అంటున్నారండి. ఎక్కడ ఉంది, ఎలా ఉంది అన్నది మనం చూద్దామా ఇప్పుడు? మన దగ్గర వేటిలో ఉన్నాయో. ఓకే, ఎస్, మనకి స్కిన్ బూస్టర్ కాస్మోలైఫ్ లో న్యూట్రాసిక్స్ సియు స్కిన్ బూస్టర్ అన్నది చాలా చాలా బాగుంటుందండి. దానిలోని మీరు బాక్స్ మీద చూసినట్లయితే ఆల్రెడీ అన్ని జాయింట్ బోన్ స్ట్రెంగ్త్ కి, అలాగే ఆ, మనకి స్ట్రెంగ్త్నెస్ కి, అలాగే మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి, అలా ఎంత మంది దగ్గర ఉంది ఈ స్కిన్ బూస్టర్ అన్నది? ఉందా అండి మీ అందరి దగ్గర? ఉందా అండి? హెయిర్, నెయిల్ కి అండ్ హెల్దీ స్కిన్ కి, మనకి టైస్ దగ్గర కూడా చాలా వెయిట్ లాస్ అవ్వడానికి, అలాగే గట్ హెల్త్ కి మనకి ఆల్రెడీ స్కిన్ బూస్టర్ మీదే మనకి ఇవన్నీ కూడా వేసున్నాయండి. సో మనకి ఈ ఒక్కటి వెయిట్ లాస్ కి మనం ఇవి మాత్రమే తీసుకుంటే, మన షేక్ మాత్రమే తీసుకుంటే సరిపోతుందా అనుకుంటే సరిపోతుందా? నో, ఇది కూడా ఉండడం వలన వెయిట్ లాస్ అవుతుండే వాళ్ళకి మంచి అడ్వాంటేజ్. ఇది సీక్రెట్ అన్నమాట. ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతున్నామో మన స్కిన్ స్ట్రక్చర్ అన్నది మనకి లూజ్ అవుతూ ఉంటుంది. చూడండి, బాగా తగ్గే వాళ్ళ స్కిన్ ఏమవుతుంది? లూజ్ అయ్యి ముడతలు స్టార్ట్ అవుతాయి. అలా ముడతలు రాకుండా మంచి ఏజింగ్, మంచిగా కరెక్ట్ గా మనం తగ్గుతూ హెల్దీగా ఆ స్కిన్ ని మళ్ళీ టైట్ చేసేందుకు యూజ్ అయ్యేదే మనకి స్కిన్ బూస్టర్ అండి. ఈ స్కిన్ బూస్టర్ ఎవ్రీడే ఇంటేక్ తీసుకోవడం వలన మనకి మంచిగా స్కిన్ ఎలాస్టిసిటీ, మనకి విటమిన్స్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా బూస్ట్ అవుతుంది. స్కిన్ మంచిగా షైనీగా, హెయిర్ కూడా షైనీగా ఉండడానికి, నెయిల్స్ బాగా అందంగా పెరగడానికి, అన్నిటికీ కూడా ఇక్కడ స్కిన్ కొలాజన్ అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే స్కిన్ కొలాజన్ తో పాటు అమైనో యాసిడ్స్ అండ్ విటమిన్స్ కూడా మనకి యాడ్ అవడం వలన మనం ఇంకా న్యాచురల్ గా చక్కగా అందంగా మనం తయారవుతాం. మనం ఇప్పుడు చూడండి, చాలా మంది బ్యూటీ పార్లర్ కి వెళ్ళి ఒకరోజు మంచిగా ఫేషియల్ చేయించుకొని వస్తారు. అది ఎన్ని రోజులు ఉంటదండి? అది పర్మనెంట్ గా ఉంటుందా? ఒక 2 days 3 days వాళ్ళ ఫంక్షన్ వరకు ఓకే. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఏమవుతుందండి? మన స్కిన్ మన నేచురల్ గా వచ్చేస్తుంది. సో అలా మన ఆర్టిఫిషియల్ గా పై పై మెరుగుల కన్నా ఇన్సైడ్ ఎప్పుడైతే మనం బాడీ లోపలికి వెళ్ళి మన స్కిన్ మొత్తం అలాంటి ఫుడ్ ను ఫీల్ అయ్యి ఆ నేచురల్ గా వచ్చిన స్కిన్ గ్లోకి అది మళ్ళీ తీసేయగలమా అండి? తీయలేం కదా. లోపల నుంచి వచ్చేదాన్ని ఎవరు ఏం చేయలేరు. అదే బయట బయట మెరుగులు అనుకోండి, ఒక పూట మనం జస్ట్ ఇలా ఎండలోకి వెళ్ళి వస్తే చాలా స్కిన్ మొత్తం మామూలు అయిపోతుంది. సో అందుకే చూడండి, వాళ్ళు చేసుకుని వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా ఫుల్ గా ముసుగేసుకొని మొత్తం అంతా మాస్క్ టైప్ లో ఫేస్ అంతా కనిపించకుండా ఆ ఏసీలోని లేకపోతే ఫ్యాన్ కింద మాత్రమే నీడలోనే ఉంటారు. మనకి సన్ అన్నది మన స్కిన్ మీద చాలా ఇంపార్టెంట్ అండి. డి విటమిన్ అన్నది ఆ సన్ గాని మనకి తగలకపోతే, మనకి యూవి రేస్ లో మనకి కొన్ని కిరణాలు మనకి బాడీని యాక్టివ్ గా ఉంచాలి అంటే మనకి మార్నింగ్ వచ్చే కిరణాలు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 6 to 7 వస్తూ ఉంటాయి కదా. మనకి ఆ టైంలో మన బాడీకి సన్ మనకి ఏవైతే కిరణాలు, సూర్యకిరణాలు మన బాడీ మీద పడతాయో మన బాడీలోని ఫుల్ గా యాక్టివ్ అవుతుంది. సో ఇలా చాలా మందికి యాక్టివ్ అవ్వక, ఇది అవ్వక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డి విటమిన్ ని కూడా వాళ్ళు ఒక సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నారు. మనకి ఒరిజినల్ గా వచ్చేదాన్ని వదిలేసి మన సప్లిమెంట్ తీసుకోవడం అవసరమా అండి? మనకి నేచర్ ఇచ్చింది, మనం నేచర్ లో ఉన్నాము. సో మనం కూడా మన స్కిన్ కి ఎండలో కొంచెం సేపు అయినా డేలోని మన స్కిన్ కి ఎండ తగలాలండి. తగిలి చక్కగా ఉంటేనే మన ఫుడ్ డైజెషన్ అవుతుంది. మన స్కిన్ లో ఆర్గాన్స్ ప్రతిదీ యాక్టివ్ గా ఉంటుంది. మన హార్ట్ ఎప్పుడు కూడా వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందండి? మన బాడీ అన్నది
చల్లదనం వస్తే మనం అయిపోయినట్టే. సో వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి టెంపరేచర్ని మనం మెయింటైన్ చేయాలన్నా కూడా మనకి స్కిన్ అన్నది సన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎప్పుడు కూడా మన సూర్యకిరణాలు మన స్కిన్ తాకినప్పుడే మన స్కిన్ చక్కగా అందంగా మంచిగా ఆరోగ్యంగా తగులుతుందన్నమాట. సో చాలా మంది మార్నింగ్ 4 నుంచి అసలు సూర్యుడినే చూడరు చాలా మంది. నెక్స్ట్ వాళ్ళు వెళ్తున్న ప్రాసెస్ అంతా కూడా నీడలోని ఏసీల్లోని వాళ్ళకి అసలు సూర్యోదయాన్ని చూస్తారో చూడరో తెలీదు, సూర్య అస్తమయాన్ని కూడా చూడరు అనమాట. సో మనకి అలాంటి ఛాన్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు డైరెక్ట్ గా కొంత టైం అయినా ఎండలో పెట్టండి. ఎండలో మన స్కిన్ ని ఎక్స్పోజ్ చేయండి, మన బాడీని కూడా. చూడండి, చిన్నపిల్లలకి పుట్టిన తర్వాత వాళ్ళకి బాగున్నా కూడా ఒక లైటింగ్ లో పెడతారు. అంటే యూవి రేస్ అంటారు, అంటే అది సూర్యకాంతి తగిలినట్టే అన్నమాట. సో వాళ్ళు పుట్టిన వాళ్ళని డైరెక్ట్ గా బయటికి తీసుకెళ్ళలేం కాబట్టి అవి పెడతారు. తర్వాత నుండి వాళ్ళకి ఏం చెప్తారు, మీ పిల్లల్ని కొంచెం సేపు అయినా సరే మార్నింగ్ 6 to 7 కొంచెం ఎండలోకి పిల్లల్ని ఆడించండి, ఉంచండి అనేసి కూడా వాళ్ళకి ఆయిల్ అప్లై చేసి బాడీకి ఇవన్నీ కూడా చేయండి అని చెప్తారు. ఎందుకు చెప్తారు? దీని వల్లనే అన్నమాట. సో ఓకేనా అండి, ఈరోజు టాపిక్ నచ్చిందా? మనకి మన స్కిన్ అందంగా చక్కగా మంచిగా ఉండాలంటే మనకి ఒమేగా 3 అండ్ స్కిన్ బూస్టర్ చాలా చాలా కీ రోల్ ఉంటుందండి. సో ఎవరికైతే ఈ రెండు కూడా మంచిగా అందంగా నేను కూడా యాంటీ ఏజింగ్ అంటే ఏంటండి? ఆంటీ ఏజింగ్ యాంటీ ఏజింగ్ కావాలా? సో మా అందరూ కూడా వచ్చేస్తారా లైవ్ లోకి? మాట్లాడాలి ఓపెన్ చేసుకొని. సో ఈరోజు టాపిక్ స్కిన్ గురించి చెప్పాను కదండి, అర్థమైందా? అందరికి నచ్చిందా? అర్థమైంది ఓకేనా? మేడం. నచ్చింది మేడం. ఓకే. సో నెక్స్ట్ నుండి కూడా అందుకే నిన్న చెప్పింది ఈరోజు చెప్పింది ఒక్కటేనా? కాదు కదా. సో ఇంకా డిఫరెంట్ గా ఎవ్రీడే డిఫరెంట్ టాపిక్స్ వస్తాయి. డిఫరెంట్ గా మీరు కూడా మాట్లాడాలి, మీరు కూడా చెప్తా ఉండాలి. మీరు ఇందులోని ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆయుధంగా మారాలి. ఓకేనా? ఎంతమంది దగ్గర స్కిన్ బూస్టర్ ఉంది? ఎస్ మ్యామ్, డైలీ యూజ్ ఉందండి. మీరు ఆల్వేస్ గుడ్ మేడం. మీకు ఆల్రెడీ మన ఆర్గాన్స్ ఏంటి, మీరు యంగ్ గా ఎప్పటికీ మీరు ముసలవ్వకుండా మీరు బాగా మెయింటైన్ అవ్వాలని మీరు ఫిక్స్ అయిపోయారు. సో అందుకే చూడండి, మన ఉషారాణి మేడం మాత్రం ఎక్కడ కూడా తగ్గేదేలే. ప్రతిదీ కూడా ప్రోడక్ట్ వాడుతూ పిల్లలకి ఇస్తూ తను 10 మందికి సహాయం చేస్తూ కూడా ఇలా చాలా మందికి మంచిగా మేడము హెల్ప్ చేస్తున్నారు. చాలా గ్రేట్ అండి. సో అందరూ కూడా ఎంతమంది దగ్గర స్కిన్ బూస్టర్ ఉంది? ఇది కూడా మీకు చిన్న టాస్క్. అంటే నేను డైలీ ఇలా చెప్పి నేను మీకు ప్రాబ్లం చేస్తున్నాను అనుకోవద్దండి. ఎందుకు అంటే మీరు అందంగా కనిపిస్తేనే, మీకు ఈ ప్రోడక్ట్ మీద మీకు నమ్మకం ఉంటేనే కదా మీరు ఎవరికైనా చెప్పగలరు, చేయగలరు. దాని గురించి ఇంపార్టెన్స్ కూడా మీకు తెలియాలి. సో అందుకు నేను చెప్తున్నాను. సో ఈ రోజు కూడా మీరు 2 days లో అంటే సండే లోపు స్కిన్ బూస్టర్ ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు తీసుకోండి. ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళు కలుపుతూ మిక్స్ చేస్తూ జస్ట్ తాగిన పిక్ ఒకటి పెట్టండి. తాగుతూ అంటే ఒక సాషెట్ ఇలా పట్టుకొని గ్లాస్ ఆఫ్ వాటర్ లోని అది కలిపిన ప్యాకెట్ అండ్ ఇది. సో మీకు నెక్స్ట్ నుంచి మంచి గిఫ్ట్లు కూడా రావడం జరుగుతుంది. సో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో మంచిగా నెక్స్ట్ నుంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి. మీరు డైలీ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్లైడ్స్ క్లోజ్ చేసాను. ఝాన్సీ మేడం. యా. సో ఇప్పుడు అందరికి నచ్చిందా ఈరోజు టాపిక్? సో మీ అందరికి స్కిన్ ఉందా అసలు? ఎవరికి స్కిన్ లేదు చెప్పండి. మేడం, స్కిన్ ఉందా అందరికి? సో కొలాజన్ ఉందా అందరికి స్కిన్ లో? యా.
ఎస్, స్కిన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ అండి ఇది. ఎందుకు అంటే మన స్కిన్ కి అంత ఇంపార్టెంట్, అంత మంచిగా గ్లోగా యాంటీ ఏజింగ్ గా కనిపించాలి. మీరు యాంటీ ఏజింగ్ లా కనిపిస్తారా, యాంటీ ఏజింగ్ లా కనిపిస్తారా? ఎవరైనా యాంటీ ఏజింగ్ లాగా కనబడాలని చూడాలి. వావ్, అవునా? యాంటీ ఏజింగ్ వద్దా? ఆంటీ లాగా ఎవరు ఉండరు అనుకుంటారు. ఓ గ్రేట్ అండి, సూపర్ సూపర్ మీనా కుమారి గారు, థ్యాంక్ యూ. మంచి రివ్యూస్ చెప్తున్నారు. సో అలాగే అండి, చెప్పండి ఎవరికి ఇందులో నాకు నచ్చిందండి, నేను ఈ రోజు ట్రై చేస్తాను, నా దగ్గర లేదు కానీ నేను ఒక్కసారి నేను మా కోచ్ ని అడిగైనా సరే నేను ఏదో ఒకటి చేస్తాను అన్నవాళ్ళు ఇందులో ఎంతమంది దగ్గర ఉంది స్కిన్ బూస్టర్? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి లక్ష్మి గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. కొలాజన్ అన్నది చాలా చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మేడం. ఎందుకంటే కొలాజన్ ఓన్లీ స్కిన్, హెయిర్, నిద్ర పట్టడమే కాదు మేడం, అలాగే పింపుల్స్ పోవటమే కాదు మేడం, కార్టిలేజ్ లో గుజ్జు కూడా పడుతుంది మేడం. నేను యూజ్ చేసాను ఓన్లీ కార్టిలేజ్ పెరగలు గుజ్జు పెరగటం కోసం. మరి నాకైతే ఒక కాలు కొంచెం అరిగిందని చెప్పారండి డాక్టర్ గారు. నేనైతే ఆపరేషన్ కూడా డిసైడ్ అయ్యానండి. మరి ఆపరేషన్ డిసైడ్ అయిన దాన్ని మళ్ళీ మానేసి మన కాస్మోలైఫ్ యూనివర్సల్ స్టార్ట్ చేసానండి నేను. వాయిస్ వినపడుతుందా మేడం? ఎస్ మ్యామ్, సూపర్ సూపర్, వింటున్నాం, చెప్పండి మ్యామ్. మేడం నేను 6 months దాకా వాడానండి కొలాజన్. మరి నా కార్టిలేజ్ లో గుజ్జు పెరిగింది, మళ్ళీ స్కానింగ్ తీసుకుంటే గుజ్జు పెరిగిందని చెప్పారండి. అసలు నడవలేనండి, నడుస్తున్నానండి. నేను ఫ్రీగా నడగలుగుతున్నాను, సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను, నేను టీంను ఫామ్ చేయగలుగుతున్నాను మేడం. నా కార్టిలేజ్ కొలాజన్ అన్న చాలా చాలా వండర్ఫుల్ గా నాకైతే మంచి రిజల్ట్ ఇచ్చింది మేడం. నేను అదే టెస్ట్ మోని నేను చెప్పడం ద్వారా అనేక మంది తీసుకుంటాం కూడా జరిగింది మేడం. చాలా మంది ఉన్నాయి. గ్రేట్ మేడం. అదేగా మన స్కిన్ బూస్టర్ మీద మెయిన్ మనకి సింబల్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. మన బోన్స్ కి అలాగే మనకి ఏదైతే జాయింట్స్ బోన్స్ కి మధ్యన మనకి కార్టిలైజ్ అన్నది లేకపోతే ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉండాలో ఆ ఫ్లూయిడ్ ని మన బాడీ తయారు చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, మనకి డయాబెటిక్ గాని థైరాయిడ్ గాని వస్తే ఒక సప్లిమెంట్ వేసేస్తే అవుతుంది, కానీ అంటే ఏదైనా టాబ్లెట్ ఏదైనా యూస్ చేస్తారు, వాటి పని చేయడానికి బదులు ఇక్కడ సైనోవియల్ కి ఏమీ ఉండదండి. అది మన బాడీయే రెడీ చేసి అక్కడ గుజ్జుగా మార్చాలి. సో అది ఎప్పుడైతే మనకి డ్రై అవుతుందో మన బోను ఇలా ఏమవుతుందంటే రాసుకుంటుంది. ఎప్పుడైతే అది ఉంటుందో చక్కగా మూవ్ అవుతుంది. లేకపోతే ఆ రెండు కూడా ఏమవుతాయి, రాసుకుంటే మనకి ఆ పెయిన్స్ కానీ ఏదైనా తగిలినా కూడా మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో మనకి స్కిన్ బూస్టర్ లో ఫస్ట్ ఉండే సింబలే అదండి, బోన్ అండ్ జాయింట్ సపోర్ట్ చక్కగా ఉంటుంది అనేసి. సో మనం వాడదామా? నచ్చిందా స్కిన్ బూస్టర్? మీకు 2 days టైం ఇస్తున్నా, అంటే సండే లోపు ఎవరైతే ఎవరి దగ్గర ఉన్నా ఈ రోజు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు పోస్ట్ పెట్టేసేయండి. ఎవరెవరి దగ్గర ఏంటేంటి ఉన్నాయి, ఈ పోస్టులు అన్ని రావాలి. ఎందుకంటే మన ఫ్యామిలీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం ఫేస్బుక్ లో, అలా ఇన్స్టాగ్రామ్ లో. మన ఏదైతే కంపెనీ మొత్తం ఇవి కూడా మన పోస్టులు కూడా అన్ని కూడా అందులో వస్తాయి. ప్రతి మీటింగ్ తాలూకా పోస్టింగ్ కూడా జరుగుతుందండి. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. మీరు ఓపెన్ చేసుకుంటేనే చూసే వాళ్ళు అనుకుంటారు, ఓకే వీళ్ళంతా డిసిప్లిన్ గా ఉన్నారు, చక్కగా మంచిగా ఒక టైం పెడుతున్నారు అన్న ఇది ఉంటుంది. సో మీరు అందరూ ఎవరైతే అందరూ ఓపెన్ చేసుకుంటారో ఆ టైం మాత్రం నేను వీడియో తీసి పెడతాను. నేను మొబైల్ నుంచి వీడియో తీసి మొత్తం అంతా కూడా నేను పోస్ట్ చేస్తాను. సో అలా మీరు అందరూ కూడా ఎప్పుడు ఏ రోజు కంప్లీట్ గా ఉంటేనే పేజ్ మొత్తం అందరూ అందులో నాకు ఒక 5 members 6 members లోపే ఓపెన్ చేసి ఉన్నాయండి, రిమైనింగ్ క్లోజ్ లో ఉన్నాయి. సో అందుకనే నేను చెప్తున్నాను, ఎందుకంటే సో అందరూ వింటున్న వాళ్ళే అని చిన్న ఇది ఉంటుంది. సో నేను ఇప్పుడు ఎవరి వర్క్స్ మార్నింగ్ అందరికీ ఉంటాయి. సో నేను